బాగుంటే సపోజ్ ఇప్పుడు ఒక 100 కోట్లు పెట్టి ఫ్యాక్టరీ పెడతారండి. 100 కోట్ల ఫ్యాక్టరీని మనం ఒక 100 మందిని ఎంప్లాయీస్ని చేసుకుంటాము. ఫ్యాక్టరీ ఇర్రెగ్యులర్ అయినప్పుడు లాస్ వస్తుంది. అంతేనా? ప్రతిరోజు అందరూ రావాలి, ఫ్యాక్టరీని బాగా చూసుకుంటూ పని చేయించుకుంటే లాభాలు వస్తాయి. అంతేనా? సో మన బాడీ ఒక 100 కోట్ల ఫ్యాక్టరీతో సమానం. మన బాడీ, మన తల్లిదండ్రులు మనకి ఇచ్చారు ఈ ఫ్యాక్టరీని. ఈ ఫ్యాక్టరీని బాగా చూసుకోవాలిగా. ఈ ఫ్యాక్టరీని బాగుంటేనే కదా మనం ప్రతిరోజు ఏదైనా చేయగలిగేది, సంపాదించుకునేది, బాగా బతకగలిగేది, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయగలిగేది. మన ఫ్యాక్టరీ బాగుండాలంటే ఏం చేయాలి? మంచి నిద్ర ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, మంచి వాతావరణంలో బతకాలి, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడు మన ఫ్యాక్టరీ బాగుంటుంది, ప్రొడక్షన్ అది అవుట్పుట్ మనం ఏది కావాలంటే చేయగలం. సరే, మనం డబ్బులు పెట్టుబడి పెడతాం కాబట్టి ఆ ఫ్యాక్టరీ మీద దాన్ని బాగా చూసుకుంటాం. అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ తాగితే అందనాలు ఆడతాడు, ఇక్కడ వీడికి అనారోగ్యం వస్తుంది, ఆ ఫ్యాక్టరీ మధ్యలో మూతపడిపోతుంది. అది అన్నీ ముఖ్యమే. ముఖ్యం కాందేంటి? గోరు అన్న తీసేసిందా? గోరు ముఖ్యమే, పన్ను ముఖ్యమే. మరి వస్తుందిగా. బిర్యానీలు ఏముంటాయి? అన్నీ ఆయిల్స్, హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రోజు తింటే ఏమవుతుంది? వెళ్ళి గుండెలోను, మెదడులోను, కిడ్నీలోను పేరుకుంటాయి. ఇంత లావులు రక్తనాళం. అవేర్నెస్ అందరికీ ఉంది, కానీ క్షణిక ఆనందం. నలుగురు కలిస్తే అరే బీరు తాగుదాం, లేకపోతే అక్కడ బిర్యానీ తిందాం, అక్కడ ఏదో మటన్ పెడుతున్నారు తిందాం, క్షణిక ఆవేశం, ఆ నోటికి రుచి అనమాట. దాని ముందు మిగతా అన్నీ కనపడవు. అది ప్రతిరోజు మీటింగ్లు పెట్టి చక్కగా అందరూ ఇలా డిస్కస్ చేసుకునే విధానం ఉంటే ఆరోగ్యం గురించి, ఎంతసేపు ఆరోగ్యం గురించి ఎవరు డిస్కస్ చేయరు. ఫోన్లు పట్టు కూర్చుంటారు. ఏదో నిమ్మకాయ నీళ్ళు తాగితే బాగుంటుందా, లేకపోతే అల్లం వేసుకొని తాగితే జబ్బు తగ్గుద్దా, ఇలా అవి కాదు. గాసిప్స్ కాకుండా ఫస్ట్ పొద్దున్నే 5ంటికి లేవడం నేర్చుకుంటే చాలు. అన్ని సమస్యలు పరిష్కారం. సమస్యలు 2 ఉంటాయి. సమస్య వచ్చింది మందుల వల్ల తగ్గుద్ది, రాకుండా ఉండడానికి డాక్టర్ కొన్ని మాటలు చెబుతారు, ఆ మాటలను గాలికి వదిలేస్తారు, వెంటనే పాటించరు. అంతే కదా. జబ్బు వచ్చిందని వస్తారు, వచ్చినప్పుడు జబ్బు వచ్చింది కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ జబ్బు రాకుండా ఉండాలంటే కొన్ని మాటలు చెబుతాం. ఇప్పుడు చెప్పాను కదా, మంచిగా 2 పూట్ల స్నానం చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మన పరిసరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మాటల్ని ఎవరు పట్టించుకోరు. అది మళ్ళీ నువ్వు అక్కడ బజార్లో తిన్నావు బాబు, నీ కడుపు పాడైపోయింది, ఇలా దద్దుర్లు వచ్చినాయి, లేకపోతే మోషన్స్ అయినాయి, అలా తినకూడదని చెబుతాం కదా, ఆ మాటని ఎవరు పట్టించుకోరు. మళ్ళీ జబ్బు తగ్గిపోద్ది మందులు వేసుకుంటే, మళ్ళీ తెల్లారిపోద్దని మళ్ళీ మామూలే. ఎవరో ఫంక్షన్కి పిలిచారు, అక్కడ మటన్ పెడుతున్నారు, చికెన్ పెడుతున్నారు, ఆ పాసిపోయిన లడ్డూలు. మొన్నటిదాకా రోజు టీవీలో గొడవ చేస్తున్నారా, లడ్డూలు పాసిపోయినాయి తినకూడదని. ఎవరన్నా విన్నారా? ఎవరు వినరుగా. మరి ఆ లెవెల్లోనే లడ్డూలు పాసిపోతే మన లెవెల్లో అన్నీ పాసిపోయే ఉంటాయి. అంతే కదా. అది బెస్ట్ థింగ్. బయట ఎక్కడ ఏమి టచ్ చేయకూడదు. గుండెపోటు బారిన చాలామంది పడుతున్నారు కదా, వాళ్ళు పడకుండా ఉండాలంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు సార్? మెయిన్ ఏంటంటే వయసు పెరిగే కొద్దీ కండ తగ్గిపోద్ది శరీరంలో, కొవ్వు పెరిగిద్ది, కండ తగ్గి 30 ఏళ్ళ తర్వాత నుంచి. బయట చూడడానికి ఒకేలా ఉంటారు, కానీ లోపల కొవ్వు పెరుగుతుంటుంది, కండ తగ్గిపోతుంటుంది. అంటే వయసు త్వరగా పడిపోతుంది అనమాట. ఇప్పుడు గుండె జబ్బుకి బోల్డ్ కారణాలు, ఏది పట్టుకున్నా గుండె జబ్బు కారణమే. ఇప్పుడు షుగర్ పట్టుకుంటే గుండె జబ్బు కారణం, స్మోకింగ్, ఆల్కహాలు. నువ్వేం పని చేయకుండా కూర్చుంటున్నావు చూడు ఇంట్లో, అది స్మోకింగ్ కన్నా డేంజరస్. గుట్టి కూర్చుంటే బీపీ పెరిగిద్ది, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయి. మనిషి పని చేయాలి, ఎవడైనా సరే పని చేయాలి, తిరగాలి. పని చేయకపోయినా సరే తిరగాలి. తిరగకుండా కూర్చొని మన ఇంట్లో హ్యాపీగా ఏసీఎస్ కూర్చున్నామంటే అది స్మోకింగ్ కన్నా డేంజరస్. దానివల్ల గుండెపోట్లు వస్తాయి. అర్థమైందా? ఇది ఒక పాయింట్ చెప్పి దీనివల్ల వస్తుంది, ఇది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కుదరదు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. చిన్న చిన్న పనులైనా సరే మనమే చేసుకోవాలి. అవి చేసుకొని కొంచెం ఫుడ్, మనం ఎక్కువ తినేది ఇడ్లీ, దోశ, రైస్, ఇదేంటో అవి కొంచెం తగ్గించి ప్రోటీన్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ తినొచ్చు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పత్యం అని చెప్పేసి తినకుండా ఉంటారు. అన్నిటికీ అలా అవసరం ఉండదు. ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్ జస్ట్ అంతకుముందు ఒకప్పుడు అయితే బతకడం కోసమే, ఇప్పుడు ఏంటంటే ఫుడ్ ఒక లగ్జరీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకొంచెం మంచిది తింటాం, డబ్బులు తక్కువ తింటాం, కానీ తినడం మాత్రం తగ్గించాం.
పనులు తగ్గిపోయినాయి, ఒకప్పుడు చేసిన పనులు చేయట్లేదు ఎవరు. ఫిజికల్ యాక్టివిటీ దాని తగ్గట్టుగా మ్యాచింగ్గా తినాలి. అంతేగాని మనం కొంచెం 3 పూట్ల తిని ఇంట్లో కూర్చొని చేసామనుకోండి, ఆబ్వియస్గా బ్యాడ్ డే అనమాట అది. సరేనా? ఇంకా బిర్యానీ గంటకు వస్తుందంటే 50 రూపాయలని కాదు, 500 రూపాయలని కాదు. ఇలాంటి ఫుడ్ తిన్నా లేకపోతే ఏంటంటే మనకి మైండ్లో డోపమిన్ అని కెమికల్ రిలీజ్ అయ్యింది. అది రిలీజ్ అయితే ఏమవుతుందంటే హ్యాపీ ఫీల్ అవుతాం. మన స్వీట్స్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు, ఇష్టమైన తిన్నప్పుడు అసలు ఇదేంటి కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే నీకు ఫుడ్ తిన్న తర్వాత ఈ డోపమిన్ అనేది కావాల్సి వస్తుంది మనకి, అడిక్షన్ లాగా అనమాట. ఇవి ఏంటంటే మందులతో చేసేవి కావు తగ్గించడం. కౌన్సిలింగ్లో ఉంటాయి కానీ నువ్వు తగ్గించుకోలేకపోతే నువ్వే తగ్గించుకోవాలి, కంట్రోల్గా తినాలి. ఈ సమ్మర్ వచ్చిందంటే అందరు ఇప్పటి నుంచి అంటే అందరికీ తెలుసు, వడదెబ్బ అంటే అందరికీ తెలుసు. కానీ జాగ్రత్తలు తీసుకుంటేనే దాన్ని తప్పించుకొని నాకేం కాదులే అనుకుంటే ఎవరైనా సరే దానికి ఎఫెక్ట్ అవ్వాల్సిందే అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, జనాలు కొంచెం ఐడియా వస్తుంది, జాగ్రత్త కూడా తీసుకుంటున్నారు. మెయిన్గా ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏ కాలంలో ఏ టైంలో ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, తప్పదు ఇంకా బయటికి వెళ్ళకుండా. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఎండ వేడిగా ఉందని చెప్పేసి ఒట్టి ఫ్యాన్ గాలి వేసుకుని కూర్చుంటారు, దానివల్ల ఇంకా వడదెబ్బ వస్తుంది ఒట్టి ఫ్యాన్ గాలి అయితే. ఎందుకంటే మన బాడీలో వాటర్ తీసుకెళ్ళిపోద్ది అనమాట. మామూలుగా ఏంటంటే పొద్దున్నే తాగండి, ఉప్పు తీసుకోవాలి, ఉప్పు కలుపుకొని ఉప్పు నీరు తీసుకోవాలి. కానీ ఎండలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది, కొంచెం ఒట్టి వాటర్ తాగకూడదు. ఓన్లీ వాటర్ తాగితే ఇబ్బంది. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయన్నమాట. మన ఎలక్ట్రోలైట్స్ యూజువల్గా దొరికేదంటే మనం కామన్ సాల్ట్, ఉప్పు, అది కూడా సరిపోతుంది అనమాట. దాంతోపాటు తీసుకోవాలి. రోజుకి ఏంటంటే మినిమం 3 నుంచి 4 లీటర్లు వాటర్ తీసుకోవాలి. అంతకుముందు వాటర్ తాగే వాళ్ళు అలవాటు చాలామంది తాగరు, గుర్తు పెట్టుకుని మళ్ళీ తాగాలి. తప్పదు ఇంకా, ఎందుకంటే అప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకోవాలి. పని చేసుకునేటప్పుడు ఎండ దెబ్బకి ఎక్కడికి వెళ్ళినా అసలు లోపల కూర్చున్నా కూడా ఎండ అదే విధంగా ఉంది. దాని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. సరేనా? తలకి క్యాప్ పెట్టుకోవడం, క్యాప్, గుడ్డ కట్టుకోవడం, ముఖానికి గుడ్డ కట్టుకోవడము, చిన్నవి. నువ్వు మరీ బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు, ఇంట్లో చిన్న జాగ్రత్తలే అనమాట. మామూలుగా ఏంటంటే ఇవన్నీ చాలామందికి తెలుసు ఆల్రెడీ, చేయడానికే కొంచెం అది కొంచెం చేయగలిగితే చాలామంది తప్పించుకోవచ్చు అనమాట దీని నుంచి. నిమిషానికి 16 నుంచి 22 సార్లు కన్ను రెప్ప కొడతా ఉంటాం. 22 సార్లు మనం ఆన్ స్క్రీన్ ఉన్నప్పుడు ఎక్కువసార్లు బ్లింక్ చేయం మనం. ఆ బ్లింక్ చేయనందువల్ల కన్ను డ్రై అవుతుంది. ఆ డ్రై అయినందువల్ల కంటి నల్లగుడి సమస్యలు రావడం, కన్ను మంటలు అలాంటివి రావడం జరుగుతుంది. దానికి ఎక్కువ మనం కూలింగ్ వాటర్తో వాష్ చేసుకోవడం, లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అనేది రికరెంట్గా వాడుకుంటూ ఉంటే ఐ డ్రైనెస్ అనేది పోతుంది. ఇంకోటి కన్ను ఎప్పుడు తడిగా ఉండాలి, మాయిశ్చర్ కండిషన్లో ఉండాలి. మరి డ్రైగా ఉందనుకోండి కన్ను బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో లూబ్రికేటింగ్ వాడుకుంటే మనకు ఆ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. దట్ స్క్రీనింగ్కి ప్రొటెక్షన్ గ్లాసెస్ ఉంటాయి, యాంటీ గ్లేర్ గ్లాసెస్. ఆన్ స్క్రీన్ అవి వాడుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే సార్ చాలామంది కూడా ఈ మధ్యకాలంలో కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు కదా, ముఖ్యంగా వేసవిలో వచ్చే సమస్యలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి? వేసవిలో వచ్చేసి ఎక్కువగా డ్రైనెస్ ఎక్కువగా ఉంటుందండి, డ్రై అయిపోతుంది. ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడుకుంటే చాలా మంచిది. ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే ఎక్కువ కూలింగ్ వాటర్తో, అంటే కుండలో వాటర్ ఎంత కూలింగ్ ఉంటుంది అలాంటి వాటర్తో వాష్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. అవి అనేది ఎప్పుడు మాయిశ్చర్ కండిషన్లో ఉండాలి. ఇంకా సార్ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎలాంటి సమస్యలు పబ్లిక్ ఫేస్ చేస్తున్నారు, మీరు గుర్తించిన ఏంటి? ఈ మధ్యకాలంలో బాగా మీరు స్టన్ అయిన కేసు ఏదైనా ఉందా అంటే ఏం చెప్పుకొస్తారు? ఎక్కువ చిన్నపిల్లల్లో వస్తున్నాయండి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, హై పవర్స్ వస్తున్నాయి. వీళ్ళు పిల్లలు ఏంటంటే టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు. మన పేరెంట్స్ ఏం చేయాలంటే ఎప్పుడైనా టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే క్వశ్చన్ మార్క్ చేయాలి, నీకు దూరం నుంచి కనపడలేదు ఏంటి అనేది. పిల్లలకు తెలియదు, వాళ్ళకి అలానే కనపడుతుంది, అందరికి అలానే కనపడుతుంది అనుకుంటారు. దూరం నుంచి చూపించి వాళ్ళు చెప్పలేకపోతే అన్నీ ఐ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కామన్గా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అంటే గ్లాసెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇందులో కూడా క్వాలిటీ, నాన్ క్వాలిటీ, బేసిక్ ఇలా కూడా ఉంటాయా? ఒకవేళ వాడితే ఎలాంటి గ్లాసెస్ని మనం రిఫర్ చేయాలి? బేసికల్గా యాంటీగ్రే గ్లాసెస్ ఉంటాయి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఆన్ స్క్రీన్లో ఉంటుంటారు కాబట్టి యాంటీగ్రే గ్లాసెస్ అయితే కొంత ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే 100% ఉండకపోయినా సమ్ ఫిల్టరేషన్ ఉంటుంది. సో కన్నుకు కొంచెం ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అలాగే స్క్రీన్ ఎఫెక్ట్ అనేది. సార్ ఏదైనా మనం కన్ను ఎప్పుడు డ్రైనెస్గా ఉంచుకోవడం కన్నా ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడుకోవడం మంచిది. సమ్మర్లో సన్ గ్లాసెస్ వాడుకోవడం మంచిది ప్రొటెక్టివ్గా. ఎక్కువ పిల్లలకి షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది దూరంగా ఉంచడం మంచిది.